Okay, all of you, good morning, my dear students. Good morning, sir. 2026-27 10th class batch మీది. దాంట్లో భాగంగా మీకు 9th క్లాస్ నుండే 10th క్లాస్కి సంబంధించిన సిలబస్ స్టార్ట్ చేసాం ఆల్రెడీ. ఫస్ట్ చాప్టర్ ఏంటి మనకు రియల్ నెంబర్స్. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి రియల్ నెంబర్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి prove that √2, √3, √5, √7 ఆర్ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయడము. అదేవిధంగా ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ 1 మార్క్ వచ్చేసి. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్? ఎవరు చెప్తారు? ఆదర్శ్, స్టాండప్, ఇక్కడికి రా, అక్కడ కూర్చో, చెప్పు. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. Every composite number can be expressed the product of primes. This factorization is unique apart from the order in which the prime factors occur. Atle product of any two numbers is equal to product of their LCM and HCF. Product of any three numbers is not equal to product of their LCM and HCF. If 2 is a prime number, √2 is irrational number. Very good. Atle prove that √2 is irrational and justify your answer అని అడిగినప్పుడు లాస్ట్లో ఒక 5 సెంటెన్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఆ 5 సెంటెన్స్ ఎవరు చెప్తారు? ఇంకా ఎవరన్నా అమ్మాయిలు? From 1 and 2 is a common factor of a comma b. This is contradict to the fact. Our assumption is false. ఈ విధంగా √2 కైనా √3 కైనా √5 కైనా మీరు రాయాల్సి ఉంటుంది. √7 ఏదైనా సరే ఇదే అడుగుతాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీంట్లో మెయిన్ 1 మార్క్ వచ్చేసేసి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ ఎల్సిఎఫ్. మేము మర్చిపోయాము ఎల్సిఎం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రకారము ఎల్సిఎం హెచ్సిఎఫ్కు కొన్ని డెఫినేషన్ చెప్పాను కదా. హెచ్సిఎఫ్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ లీస్ట్ పవర్ ఆఫ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఎల్సిఎం అంటే ప్రోడక్ట్ ఆఫ్ హైయెస్ట్ కామన్ రాదు ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్. హెచ్సిఎఫ్లో కామన్ అనే పదం వస్తుంది, ఎల్సిఎంలో రాదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి పాలినామియల్స్లో మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి క్వాడ్రాటిక్ పాలినామియల్లో వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్? ax² + bx + c. హియర్ a is not equal to 0. a అనేది 0కి ఈక్వల్ కాకూడదు. అయినప్పుడు ఏమవుతుంది? bx + c ఏర్పడుతుంది. దట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియం. నెక్స్ట్ వీటిని జీరోస్ చేసే వాటిని ఆల్ఫా బీటా అనుకుంటాము. సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ద జీరోస్ వెరీ గుడ్ -b/a. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ c/a. -b/a is a sum of the zeros. Product of the zeros c/a. Next sum of the zeros, product of the zeros. For example, sum of the zeros 5, product of the zeros 6 అనే విధంగా ఇచ్చి find the quadratic polynomial or create a quadratic polynomial or write the quadratic polynomial అనే ఒక క్వశ్చన్ అడుగుతాడు. దానికి ఒకే ఒక ఫార్ములా ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫార్ములా అల్తాఫ్ నువ్వు చెప్పు. k into x² minus alpha plus beta into x plus alpha beta. k into x² minus alpha plus beta into x plus alpha beta. This is the formula when they give sum of the zeros and product of the zeros. Very good. So now next వచ్చేసి 4 మార్క్స్ కి వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక క్వశ్చన్ ఉంటుంది. అబ్జర్వ్ ద గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఆ గ్రాఫ్ను అబ్జర్వ్ చేయండి, వాటి యొక్క ఆన్సర్ను రాయండి అని చెప్పి మేము ఆల్రెడీ మనం 6 క్వశ్చన్స్ నేర్చుకోవడం జరిగింది. ఆ 6 క్వశ్చన్స్లో ఏవో ఒక 4 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, అవి మీరు రాయాల్సి ఉంటుంది. నువ్వు చెప్పమ్మా.
నీకు తెలిసిన క్వశ్చన్స్ చెప్పు. స్టాండప్. ఫస్ట్ క్వశ్చన్ షేప్ Name of the graph. లే స్టాండప్. Shape of the graph. Name of the graph. How many zeros? What are the zeros? Sum of the zeros. Product of the zeros. వెరీ గుడ్. 6th క్వశ్చన్ ఏంటంటే నువ్వు చెప్పమ్మా మనీషా. Name of the graph. నేమ్ ఆఫ్ ది గ్రాఫ్, Shape of the shape. షేప్ ఆఫ్ ది గ్రాఫ్, How many zeros? హౌ మెనీ జీరోస్, What are the zeros? వాట్ ఆర్ ద జీరోస్, సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఇవి నేర్చుకుంటే వీటికి సంబంధించి మనకు 4 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా. 4 మార్క్స్ క్వశ్చన్ దీంట్లో ఇదనమాట. క్వాడ్రాటిక్ పాలినామిల్ సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చినప్పుడు ఫార్ములా k ఇంటూ ఎక్స్ స్క్వయర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. అట్లా ఈ విధంగా షేప్ ఆఫ్ గ్రాఫ్ ఇచ్చి దానికి క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తారంటే షేప్ ఆఫ్ ది గ్రాఫ్, నేమ్ ఆఫ్ ది గ్రాఫ్, హౌ మెనీ జీరోస్, వాట్ ఆర్ ద జీరోస్, సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఓకేనా? ఒకవేళ నేచర్ ఆఫ్ ది గ్రాఫ్ అని ఇచ్చిన అనుకోండి, నేచర్ ఆఫ్ ది గ్రాఫ్ అడిగినప్పుడు పారాబోలా పైకి ఉంటే అప్వర్డ్ పారాబోలా, కిందకుంటే డౌన్వర్డ్ పారాబోలా. నేచర్ ఆఫ్ ది గ్రాఫ్ కూడా అడిగే అవకాశం ఉంది. నేచర్ ఆఫ్ ది గ్రాఫ్. ఈ 7 క్వశ్చన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. దీంట్లో మనము పాలినామియల్స్లో మంచి స్కోర్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే ax plus by plus c is equal to 0. It is represent a graph. Sorry, it is a straight line. It is represent a straight line. And general form of pair of linear equation in 2 variables వచ్చేసి a1x plus b1y plus c1 is equal to 0, a2x plus b2y plus c2 is equal to 0. ఇంతవరకు మనము ఇన్ని క్లాసులో డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనము వాటికి సంబంధించినటువంటి వాటిని ఇదే విధంగా డిస్కస్ చేస్తాము.